హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఈరోజు మనమైతే మాంచెస్టర్‌కి బయలుదేరుతున్నాం. సో మాంచెస్టర్ గురించి చెప్పాలంటే మాంచెస్టర్ వచ్చేసి ఇంగ్లాండ్‌లో సెకండ్ లార్జెస్ట్ సిటీ. సో దానికి పేరు వచ్చేసి గ్రేటర్ మాంచెస్టర్. మనకి హైదరాబాద్‌లో మహానగరం ఎట్లా అంటామో ఈ మాంచెస్టర్ గనక మహానగరం లెక్క సెకండ్ బిగ్గెస్ట్ సిటీ. అయితే మాంచెస్టర్ వచ్చేసి చాలా పెద్ద సిటీ. సో మీరు ఈ వీడియోలో మ్యూజియం, ఇంకా లైబ్రరీ, ఇంకా హోటల్ చూడొచ్చు. హాయ్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు అనుకుంటా. నేను కానీ చాలా బాగున్నా. సో మన వీడియోలకి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. సో థ్యాంక్స్ అందరికీ. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మనం ఈరోజు మాంచెస్టర్ సిటీకి ట్రావెల్ చేస్తున్నాం. సో మన అక్కడ మరి మాంచెస్టర్ ఆ బిల్డింగ్లు అందాలని ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. రెడీనా? లెట్స్ స్టార్ట్. సో మొత్తానికి అయితే ఇప్పుడు నేను సాల్ఫోర్డ్ టౌన్కి వచ్చేసిన. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. చాలా 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 రష్ ఉండే. సో నియర్లీ 1 అవర్ పట్టింది రావడానికి. సో ఇప్పుడు అయితే ఇది సాల్ఫోర్డ్ టౌన్కి వచ్చిన కొంచెం వర్క్ ఉంటే. సో మనమైతే ఇప్పుడు సాల్ఫోర్డ్ టౌన్లో ఉన్నాం. సాల్ఫోర్డ్ టౌన్ గ్రేటర్ మాంచెస్టర్ సిటీకి ఒక 3 మైల్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడ మీరు చూసినట్టయితే BBC పెద్ద కంపెనీ. సో సాల్ఫోర్డ్కి అదే పెద్ద ఫేమస్. సో చూసినట్టయితే షాపింగ్ మాల్. సో మనకు వచ్చేసి ఇది వచ్చేసి మన వర్క్కి వెళ్ళే ప్లేసు. సో ఇక్కడికి వచ్చి మనం ఇప్పుడు ఇక్కడ వీసా డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. సో అదే చిన్న పని వచ్చిన ఇటుకి. సో ఈ పని అయిపోగానే మనం మాంచెస్టర్ సిటీకి వెళ్దాం. ఆ సిటీ ఎట్లుంటుందో మీకు చూపిస్తాం. రైట్. నేను వచ్చేసి 30 అంతస్తు మీద ఉన్నా. సో ఇది ఎక్కితే మనకి మాంచెస్టర్ మొత్తం కనబడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడతాయి మనకి. పెద్ద బిల్డింగు. సో ఇక్కడైతే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మీరు చూసినట్టయితే అది యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్. సో చదువుకునే వాళ్ళకి అది మంచి యూనివర్సిటీ సాల్ఫోర్డ్లో ఉంది. సో నువ్వు చదువుకోవాలనుకుంటే అక్కడ చదువుకోండి, చాలా మంచిది, పాస్ అవుతారు. సో ఇప్పుడే మనం సాల్ఫోర్డ్ టౌన్ నుంచి మాంచెస్టర్ పికడిలీకి వచ్చిన. సో ఇప్పుడైతే మనం మెయిన్ సిటీ సెంటర్లో ఉన్నాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ అయితే చైనీస్ టౌన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీరు చూసినట్టయితే అది చైనీస్ ఆర్చ్. సో బాగుంది, టెంపుల్ లెక్క ఉందిగా. సో మనం ఏ సిటీకి వెళ్ళినా చైనా టౌన్ మాత్రం కంపల్సరీ. సో వాళ్ళకి సపరేట్ చైనీస్ టౌన్ ఉంది. చూశారు కదా చైనీస్ టౌన్, అడికెళ్ళి చింగ్ చాంగ్ చూ అంట. 2 వేస్తాడు నన్ను. సో ఇప్పుడైతే మనం టౌన్లోకి వెళ్దాం, లోపలికి ఇంకా 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 వెళ్ళి ఏముందో చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి క్లేటన్ టవర్స్ అంటే హోటల్. ఇది వచ్చేసి ఒక నైట్కి 20,000 30,000 ఉంటుంది. ఇంకా దాని పక్క బట్టే మాంచెస్టర్ 1 లవ్ అని ఉంటుంది. సో అది చూసినట్టయితే 30-40 ఫ్లోర్లు ఉంది. ఇది వచ్చేసి సింగింగ్, ఇంకా క్లబ్స్, టీవీ షో జరుగుతుంటాయి. సో మీరు చూసినట్టయితే పక్క పక్కనే క్లేటన్ను ఆ మాంచెస్టర్లో పక్క పక్కనే ఉంటుంది. సో వెదర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మంచిగా వామ్గా ఉంది, వేడిగా ఉంది. మార్నింగ్ వచ్చేసి రెయిన్ చల్లగా ఉండే. సో ఈ వెదర్కి ఇదంతా ఇక్కడ ఈ వెదర్కి ఏం వేసుకోవాలో అస్సలు తెలియదు. సో అందుకని ఒక టీ షర్టు, ఒక జాకెట్, చల్లగా ఉంటేనేమో టీ షర్టు, వేడిగా ఉంటేనేమో జంపర్.
మీరు చూసినట్టయితే ఫ్లాగ్ బాగుంది కదా, ఏది ఏ కంట్రీ, ఏదో కంట్రీ ఫ్లాగ్ అనుకుంటారుగా, కాదు అది వచ్చేసి ఎల్జిబిటి వాళ్ళది. సో గేస్ లెస్బియన్స్ వాళ్ళ ఫ్లాగ్ ఇది. సో అంతే వచ్చేసి ఇంగ్లాండ్లో ఏ సిటీకైనా వాళ్ళకి సపరేట్గా ఒకటి విలేజ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ విలేజ్కి వెళ్ళి నడుస్తున్నా. ఇది అంత ఎవరు పట్టించుకోరు, కాకపోతే సిటీ సెంటర్లో ఉంటుంది. సో వచ్చేసి ఇది గే విలేజ్ అంటారు, భయపడకండి. నేను జస్ట్ మీకు చూపిస్తానికి వస్తున్నా, చూపించమంటే నేను వేరే రూట్కి వెళ్ళిపోతాను. సో మీరు వెనక చూసినట్టయితే అది గే విలేజ్. సో అంటే మిక్స్ అందరూ వెళ్తూ ఉంటారు. సో అది జస్ట్ మీకు చూపించడానికి వెళ్ళినా, కొంచెం వింత ఉంది కదా, సో మీకు చూపిద్దామని అలా వెళ్ళినా. ఇది వచ్చేసి రోచ్డేల్ కెనాల్, మనకి మాంచెస్టర్ సిటీలో ఉంటుంది. చూడడానికి బాగానే ఉంది, కాకపోతే మనకే ఇంటి దగ్గర కాలువ లెక్కన ఉంది కదా. సో ఇది వచ్చేసి మాంచెస్టర్ సిటీ కౌన్సిల్ ఆఫీస్. సో చూడడానికి అయితే వామ్మో పెద్ద కోట లెక్కనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి అన్ని బిల్స్, ట్యాక్సెస్ అనేది మాంచెస్టర్ సిటీ అంతా ఇక్కడనే పే చేస్తూ ఉంటాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి వెస్ట్ మిడ్లాండ్ హోటల్ మాంచెస్టర్లో. ఇది వచ్చేసి చాలా ఫేమస్. అయితే ఇది వచ్చేసి హిస్టారికల్గా చాలా ఫేమస్ ఉండేది. ఇంకా ఒక నైట్కి వచ్చేసి 200 పౌండ్లు 300 పౌండ్లు ఉంటుంది, అంటే 30,000 ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇప్పుడు అది మాంచెస్టర్ ఆక్స్ఫర్డ్ రోడ్, అది స్టేషన్, రైల్వే స్టేషన్. అది వచ్చేసి ఇది స్టూడెంట్ అకామిడేషన్. సో ఇవి వచ్చేసి బిల్డింగ్లు, అవి వచ్చేసి కారు, బస్సు, రోడ్డు. కారు పోతుంది, ఇక్కడ చైనీస్ పిల్ల ఆగింది. సో అక్కడ చూసినట్టయితే బిల్డింగు, తాజ్మహల్ అవుతుంది బిల్డింగు. సో ఇప్పుడు సిగ్నల్ క్రాస్ చేయాలి నేను. అయితే ట్రైన్ వెళ్తుంది, మీరు చూడండి అక్కడ పెద్ద బిల్డింగు, ట్రైన్ వెళ్తుంది. అది మెయిన్ బ్రిడ్జ్, సిటీ సెంటర్ బ్రిడ్జ్ అది. సో ఆ ట్రైన్ ఎటు వెళ్తుంది. సో బిల్డింగ్ అది. సిగ్నల్ అయితే క్రాస్ అయినా అయ్యి అలా మాంచెస్టర్ సిటీ సెంటర్ లైబ్రరీకి వెళ్ళి నడుస్తున్నా. జనాలు అయితే బాగా క్రౌడ్ ఉంది, చాలా మంది జనాలు కనుక. చూసినట్టయితే వెనకమాల వెదర్ కనుక చాలా సన్నీగా ఉంది. సో చూద్దాం. సో ఇవి వచ్చేసి ట్రామ్స్ అంటారు. సో లోకల్ ట్రైన్స్ ఇవి. సో ఓన్లీ ఈ సిటీలో, ఓన్లీ టౌన్లో తిరుగుతుంది, సిటీలో తిరుగుతుంది. సో వీటిని ట్రామ్స్ అంటారు. సో ఓన్లీ లోకల్ పీపుల్. చూసా చాలా బాగుంది కదా. సో మీరు చూసినట్టయితే అక్కడ 100 మంది. చూద్దాం, అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు క్లియర్గా. చూశారుగా ట్రైన్స్ని, దీన్ని వచ్చేసి ట్రామ్స్ అంటారు. సో ఇది దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ బోర్డుగా మెన్షన్ చేసి ఉంది, దాటేటప్పుడు 2 దిక్కులు చూసి దాటు అని. సో ఇది వచ్చేసి చిన్న స్టాచ్యూ, మాంచెస్టర్ పికడేల్లీ గార్డెన్ స్టాచ్యూ. ఇది బాగుంది కదా. సో అది వచ్చేసి మాంచెస్టర్ లైబ్రరీ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 5:30 అవుతుంది. సో అందరూ వర్క్ అయిపోయింది అనుకుంటా. సో ఆ ట్రామ్స్ అనేది ఫుల్ బిజీగా ఉంటుంది టైంకి. చూసారు పెద్ద బిల్డింగ్ ఉంది అక్కడ. సో అక్కడ చూసినట్లయితే చాలా జనాలు అనుకున్నారు. సో ఇది బిజీ అవర్ ఇక్కడ మాంచెస్టర్లో. సో అందరూ జాబ్ అయిపోగొట్టుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తుంటారు. నేను ఆ వారం లెక్క రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను. సో ఇది వచ్చేసి సెయింట్ పీటర్ స్క్వేర్ మాంచెస్టర్. ఇది చాలా ఫేమస్. ఇది హిస్టారికల్గా ఇది 1506లో బిల్ట్ అయింది. సో ఇది ఫేమస్ స్టాచ్యూస్కి, ఇంకా చాలా చాలా ఫేమస్ ఇది. సో మీరు చూసినట్టయితే దానికి అతుక్కొనే మాంచెస్టర్ లైబ్రరీ ఉంది. సో చాలా పెద్దది ఇది మాంచెస్టర్ లైబ్రరీ. సో మీరు చూసినట్టయితే అది మాంచెస్టర్ లైబ్రరీ, ఇది వచ్చేసి సెయింట్ పీటర్ స్క్వేర్. సో వాటి మధ్యలో నేను. సో 2 ఫేమస్, చాలా ఫేమస్. ఒకటోది సెంట్రల్ లైబ్రరీలోనేమో ఎక్కువ ఈవెంట్ జరుగుతూ ఉంటాయి. సో దీంట్లోనేమో హిస్టారికల్గా స్టాచ్యూలు ఇంకా చాలా చాలా ఉన్నాయి అలా. సో రెండు ప్లేసులు చాలా హిస్టారికల్గా ఫేమస్ ప్లేసెస్. ఈ రెండింటి మధ్యలో, ఈ సెయింట్ పీటర్ స్క్వేర్ మధ్యలో, ఈ మాంచెస్టర్ లైబ్రరీ మధ్యలో ఎప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడు క్రిస్మస్ ఉంటుంది. క్రిస్మస్ స్టాచ్యూ ఇక్కడనే పెడతారు. సో ఈ ప్లేస్ చాలా ఫేమస్, ఎందుకంటే మనకి పక్కన చూసినట్టయితే ట్రామ్ రైల్వేస్ ఉంది.
సో ఎక్కువ జనాలు ఇక్కడనే ఉంటారు కాబట్టి ఇది చూడడానికి ఈ క్రిస్మస్ డేకి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో అందుకనే ఇది ఇక్కడ ఉండడానికి చేశారు. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ట్రాఫిక్ని పొల్యూషన్ రిడ్యూస్ చేయడానికి. సో మ్యాక్స్ అయితే అందరూ పబ్లిక్ ట్రైన్స్ లేకపోతే వాళ్ళ ఓన్ బైక్ మీద అలా జర్నీ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది కదా. సో ఇది వచ్చేసి మాంచెస్టర్ టౌన్ హాల్. సో ఇదేంటంటే మీరు చూసినట్టయితే వెనక సో మన ఇలా ఇంగ్లాండ్ కోసం ప్రాణాలు అయితే ఎవరు కోల్పోయారో వాళ్ళ సమాధులు, వాళ్ళ మెమొరీగా. సో అవి మీకు చూపిస్తే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇదే. సో ఇది రాజు అనుకుంటా, కత్తి కనుక్కుంది అక్కడ, కత్తి సింబల్ చూడండి. సో వాళ్ళ గుర్తుగా ఇలా టౌన్లో వాళ్ళది సమాధి ఇక్కడ కట్టారు. కాబట్టి చాలా బాగుంది హిస్టారికల్గా. సో మీకు అంతే ఇచ్చారు చూసినట్టయితే. సో వాళ్ళ దేశం కోసం సోల్జర్స్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళవి ఇలా వాళ్ళ మెమొరీగా 1940 చనిపోయిండు ఒకడు. ఇక్కడ కొరియన్ వార్లో ఒకడు చనిపోయిండు. ఇక్కడ వచ్చేసి ఇటాలియన్ కామ్రేడ్. సో ఇలా వాళ్ళ గుర్తుగా టౌన్ హాల్లో ఉంచారు వాళ్ళవి. సో అలా నడుస్తున్నా నాకేదో తేడాగా ఈ నేమ్ కనపడ్డది. ఇదేం రెస్టారెంట్ నాయన? వంగమామయేంద్ర. మంచిగా రంగమ్మని పెట్టుకోవడానికి వంగమామయేంద్ర నాయన రెస్టారెంట్ ఏమో. టైం వచ్చేసి 6 అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం లేదు, ఫుల్ ఆకలి అవుతుంది. సో మంచి మాంచెస్టర్ సిటీకి వచ్చినా కాబట్టి ఇక్కడ అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో మనమైతే ఒకటి సంగం రెస్టారెంట్ చూసినాం. ఆ రెస్టారెంట్కి వెళ్తున్నాం, పోయి కుమ్మేద్దాం. మెన్యూ వచ్చైతే బాగానే ఉంది. సమోసాలు ఉన్నాయి, పానీపూరి ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి అన్నీ. తందూరి సామాన్ ఉంది, చికెన్ వింగ్స్ ఉంది, బిర్యానీ. స్టూడెంట్కి వచ్చేసి అప్ టు 20% అంట. సో మనం స్టూడెంట్ కాదు. ఇప్పుడైతే మనం రెస్టారెంట్ ముందు ఉన్నాం. సో వెళ్దాం, లోపలికి వెళ్ళి ఫుడ్ ఎట్టుందో చూద్దాం. ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చిన మంచిగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇద్దాం. మొత్తానికి అయితే నేను హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన. సో అది వచ్చేసి 20 పౌండ్లు ఉంది, అంటే 2000. సో ఫుడ్ ఎట్టుంటుందో చూద్దాం. సో మీరు చూసిరా, మీరు అక్కడ చూసినట్లయితే షారుఖ్ ఖాన్, రితిక్ రోషన్, సల్మాన్ ఖాన్ మళ్ళీ డిజైన్ చేసిన వాళ్ళ ఫొటోస్. ఫుడ్ అయితే వచ్చింది. ఇది బిర్యానీ అంట. చూద్దాం ఎట్లుంటుందో. సో ఫుడ్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. కొంచెం హైదరాబాద్ టేస్ట్ ఉంది బిర్యానీ టేస్ట్ అయితే. కానీ చెప్పాలంటే నేను దీనికన్నా బాగా నేనే మంచిగా కుక్ చేస్తాను. కానీ టేస్ట్ బాగుంది, చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నా. సో ఫుడ్ అయితే అయిపోయింది, చాలా బాగా ఎంజాయ్ చేసిన. సో రెస్టారెంట్ అయితే అదిరిపోయింది, మంచి డెకరేషన్, మంచి ప్లాన్ మీద. కానీ ఇది వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ కాదు, బంగ్లాదేశ్ రెస్టారెంట్. సో ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ అంతా పాకిస్తానీస్, బంగ్లాదేశ్ అంతా ఇండియన్ నేమ్ యూజ్ చేస్తారు. బట్ ఫుడ్ మాత్రం ఇండియన్ ఫుడ్. ఎందుకంటే మన ఇండియన్ నేమ్ యూజ్ చేస్తేనే మంచిగా రన్ అవుద్ది ఇక్కడ. పాకిస్తాన్ అంటే ఎవడు బోరు ఇక్కడ. సో ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినాం, చాలా బాగుంది. సో మొత్తానికి అయితే ఫుడ్ అయితే అయిపోయింది, ఫుడ్ ఎంజాయ్ చేసిన. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి. సో వెళ్దాం ఇప్పుడు. సో వెదర్ వచ్చేసి టైం వచ్చేసి 8 అవుతుంది. చూడు వెదర్ చూడు, నేను చూసుకోవచ్చు ఇక్కడ. ఈ అమ్మ జీవితం ఈడ ఈ వెదర్ ఎట్లుంటుందో ఎవ్వరికి అర్థం కాదు. చూడు ఫుల్ సన్ ఉంది. సో ఇప్పుడైతే నేను ట్రైన్ స్టేషన్ టైం వచ్చేసి మాంచెస్టర్ పికడేల్లీకి వెళ్తున్నా. ఆడికి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తా, మీకు చూపిస్తా.
ఇప్పుడైతే నేను వచ్చేసి మాంచెస్టర్ పికడెల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నా. టికెట్ అయితే తీసుకున్నా. సో ఇది మాంచెస్టర్ పికడెల్లీ. సో ఇది మాంచెస్టర్ పికడెల్లీ రైల్వే స్టేషన్. చాలా రష్ ఉంది కదా. సో అది వచ్చేసి టైం టేబుల్. సో ఇట్లా 10 ర్యాక్స్ ఉంటాయి. 1 2 3 4 5 అలా 10 11 12 వరకు ఉంటాయి. ఇప్పుడైతే నేను వచ్చేసి ట్రైన్లో ఉన్నా. ఇది వచ్చేసి సూపర్ ఎక్స్ప్రెస్, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడైతే నేను ట్రైన్లో ఉన్నా. సో లోపలికి వెళ్ళి కూర్చుందాం అనుకున్నా, బట్ జనాలు ఫుల్ రష్ ఉంది. అంటే సీట్స్ ఉండేలే కానీ మనం ఇలా వీడియో కాల్ ఇట్లా ఫోన్ చేసి మాట్లాడలేము కదా. సో అందుకే నేను డైరెక్ట్గా మెల్లగా ఇట్లా డోర్ దగ్గరికి వచ్చి ఇట్లా మన స్టేషన్ మన ట్రైన్లో ఎలా కూర్చుంటాం అలా కూర్చొని ఇలా వీడియో చేస్తున్నా. సో మనకు అందరితో సంబంధం లేదు, మనం ఏందో మనం అంతే. సో ఈ ట్రైన్లో వచ్చేసి ఇది సీటింగ్ వైజ్. సో అది వచ్చేసి అల్లారం. సో ఇది వచ్చేసి ఆ మైక్లో మాట్లాడినా ఇంకో ఆపన్న అంటే ఆపుతారు ఆయన్ని. సో డోర్ క్లోజ్ చేయొచ్చు, డోర్ ఓపెన్ చేసి బయట దూకొచ్చు. దూకుతూ ఉంటే పోతాం. సో ఇది వచ్చేసి టాయిలెట్స్. సో ఇది వచ్చేసి టాయిలెట్, ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. స్పెషల్గా చాలా బాగుంది కదా టాయిలెట్. మొత్తానికి అయితే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయింది. మార్నింగ్ 8కి వెళ్ళినాం మాంచెస్టర్కి. ఇప్పుడు వచ్చేసి 9 అవుతుంది. సో ఇప్పుడైతే ఇక ఇంటికి వెళ్దాం మరి. మాంచెస్టర్ మంచిగా ఎంజాయ్ చేసినాం, వెదర్ కానీ చాలా బాగుంది. బయటకైతే వచ్చేసినాం, స్టేషన్ నుంచి బయటకు వచ్చేసిన. సో ట్యాక్సీ బుక్ చేసిన. టైం చూడండి 9 అవుతుంది, ఫుల్ సన్ ఉంది. సో ట్యాక్సీ పోతున్నా అటు సైడు, అందరికి వెళ్తున్నా. ఉంటా మరి రైటా. సో చూశారుగా, అది వచ్చేసి మాంచెస్టర్ అందాలు. సో హోప్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇంకా మోర్ అప్డేట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్.